అది మ్యాటర్. Hi Nagamani. Hi, sir. Hello. 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 హలో, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే. బాబురెడ్డి అన్న ఇంకా జాయిన్ అవ్వలేదు. ఓకే. కండిషన్ ఇఫ్ ప్యాకేజ్. ఇఫ్ ప్యాకేజ్ లో 3 యాక్షన్స్ ఉంటాయి. ఒకటి ఇఫ్ లైక్ నో ఎట్లంటే ఈ కండిషన్ బేస్డ్ అన్నమాట. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఎగ్జిస్ట్, ఇఫ్ ద అప్లికేషన్ ఇస్ రన్నింగ్ అన్నట్టు అలా ఫైండ్ అవుట్ చేయడానికి ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. ఇఫ్ ఎల్స్ అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ రన్ కాకపోతే ఈ ఆబ్జెక్ట్ ఉందో లేదో చూడాలి, ఈ కండిషన్ రన్ అవ్వాలి. ఈ కండిషన్ ఎల్స్ అంటే ఈ కండిషన్ రావాలి. ఇఫ్ ఎల్స్ అంటే మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేయడానికి ఎల్స్ ఇఫ్ కండిషన్స్ మల్టిపుల్ లూప్ లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇఫ్ కండిషన్ అనుకోండి, లిస్ట్ వ్యూ. నెక్స్ట్ I want to take if else then else if సీక్వెన్స్ ఆఫ్ కండిషన్ ని ఈ కండిషన్ కాకపోతే ఈ కండిషన్, ఈ కండిషన్ కాకపోతే ఈ కండిషన్, అంటే మల్టిపుల్ కండిషన్స్ వ్యాలిడేట్ చేయడానికి ఈ 3 కండిషన్స్ యూజ్ చేస్తాం. బట్ దీన్ని else if కండిషన్ ని రేర్ గా యూజ్ చేయండి, ఎందుకంటే మాక్సిమం ఇఫ్ ఎల్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎల్స్ ఇఫ్ ఏమంటే చాలా టైం టేకన్ అనమాట, ఇది వ్యాలిడేషన్ చాలా టైం తీసుకుంటుంది. సో ఇఫ్ ఎల్స్ కండిషన్ మాక్సిమం టైమ్స్ యూజ్ చేయండి. ఇఫ్ కండిషన్ లో ఫస్ట్ కాన్సెప్ట్ ఇక్కడ చెక్ చేస్తే అప్లికేషన్ ఈజ్ రన్నింగ్ ఆర్ నాట్, బూలియన్ వేరియబుల్ చెక్ చేయడానికి, డేటా టేబుల్ లో డేటా ఎంటీ ఉందా లేదా అని చెక్ చేయడానికి, డేట్ టైం కండిషన్, డిక్షనరీలో కీ వాల్యూస్ ఉన్నాయా చెక్ చేయడానికి యూజ్ చేస్తాం, డిఎల్ఎల్, ఫైల్ ఆపరేషన్స్, ఫోల్డర్ ఆపరేషన్స్, ఇమేజ్ రికగ్నిషన్స్, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ రన్ సక్సెస్ఫుల్ గా అయిందా లేదా అని చెక్ చేయడానికి, లెగసీ ఆటోమేషన్ అదే వెబ్ కంట్రోల్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయా లేదా అనడానికి, లిస్ట్ లో వేరియబుల్స్ ఉన్నాయా లేవా పాపులేట్ చేసి చెక్ చేసుకోవడానికి, నంబర్ కండిషన్ ని చెక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సక్సెస్ఫుల్ పింగ్ అంటే ఇవన్నీ మెయిన్ ఫ్రేమ్ అప్లికేషన్స్ లో వస్తాయి. పింగ్ అప్లికేషన్స్ అవి రికార్డర్ ఆబ్జెక్ట్ ఉందా లేదా అని చెక్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, ఈ ఆబ్జెక్ట్ అనేది ఆ వెబ్సైట్ లో ఉందా లేదా అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనే వాల్యూ ఇస్తారు మనకి. నెక్స్ట్ సర్వీస్ ఈజ్ రన్నింగ్ ఆర్ నాట్, నెక్స్ట్ స్ట్రింగ్ కండిషన్, నెక్స్ట్ టాస్క్ బాట్ కండిషన్, నెక్స్ట్ VB స్క్రిప్ట్ కండిషన్ అండ్ విండో ఎగ్జిస్ట్ ఆర్ నాట్ కండిషన్. ఫస్ట్ we will go with application is running or not. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ అప్లికేషన్స్ ఏదైతే క్రోమ్ సెలెక్ట్ చేసుకుంటాను, డెస్క్టాప్, ఓకే ఇక్కడ జూమ్ ఉంది కదా, జూమ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నేనేమి ఇచ్చానంటే అప్లికేషన్ ఈజ్ నాట్ రన్నింగ్, కానీ అప్లికేషన్ మనకి రన్నింగ్ లో ఉంది కదా. ఇప్పుడు మనకి ఏం రావాలి, మెసేజ్ బాక్స్ లోపల డిస్ప్లే అవ్వాలి. మరి ఏ కండిషన్స్ అయితే అప్లికేషన్ రన్ అవ్వకున్నప్పుడు రన్ కావాలనుకుంటామో నాట్ రన్నింగ్ అని ఇస్తున్నాను, జస్ట్ మనకి రెఫరెన్స్ కోసం. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇఫ్ లోపలికి వస్తుంది అనమాట.
అర్థమైందా కాన్సెప్ట్ లేదా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా ఒకసారి చెప్పండి. అర్థమైంది. ఇప్పుడు రన్ చేశాను. అప్లికేషన్ ఇస్ నాట్ రన్నింగ్ కదా, మనకి నాట్ రన్నింగ్ అని అప్లికేషన్ ఐ మీన్ లోపలికి వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే అప్లికేషన్ ఇస్ నాట్ రన్నింగ్ అని, కానీ అప్లికేషన్ మన జూమ్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. సో లోపలికి వెళ్ళలేదు, మెసేజ్ బాక్స్ మనకి డిస్ప్లే అవ్వలేదు, అవునా? ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ చేంజ్ చేశాను, అప్లికేషన్ ఈజ్ రన్నింగ్ అనే కండిషన్ తీసుకుంటాను. అప్లికేషన్ అండ్ బిఫోర్ దట్ ఐ విల్ కాపీ దిస్ పాత్, సేమ్ పాత్ యూజ్ చేయాల్సి వస్తుంది. కంట్రోల్ సి, ఇక్కడ అప్లికేషన్ ఈజ్ రన్నింగ్, నెక్స్ట్ కంట్రోల్ వి, సేవ్. ఇప్పుడు మనకి మెసేజ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏంటంటే రన్నింగ్ అని పెడతారు, ఎందుకంటే మనకి సాటిస్ఫై అవుతుంది కండిషన్. సో రన్నింగ్, ఎందుకంటే ఆల్రెడీ మనకి జూమ్ అప్లికేషన్స్ ఇక్కడ రన్ అవుతున్నాయి మనకి. కండిషన్ బేస్డ్ అంటే నడమదులు ఎక్కడైనా మన కండిషన్ బేస్డ్ గా వర్క్ చేయాలనుకున్నప్పుడు ఈ కండిషన్ స్ట్రింగ్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ విండోస్ కానీ ఏమైనా వెబ్ పేజ్ ఉందా లేదా అని కనుక్కోవడానికి మ్యాక్రోస్ రన్ అయినా లేదా వెబ్ స్క్రిప్ట్స్ రన్ అయినా చూడండి. ఇప్పుడు ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్ళింది, ఎందుకు అప్లికేషన్ రన్ అవుతుంది కదా, జూమ్ అనే అప్లికేషన్. సో మనకి రన్నింగ్ అని ఐ మీన్ మెసేజ్ బాక్స్ లోపల ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్ళింది, మెసేజ్ బాక్స్ డిస్ప్లే చేసింది. ఇంతకు ముందు ఏం చేసింది, మనకి ఇక్కడే స్టాప్ అయిపోయింది, ఎందుకంటే కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు స్టార్టింగ్ లో. నెక్స్ట్ బూలియన్ కండిషన్. ఫస్ట్ నేను బూలియన్ ఒకటి క్రియేట్ చేసుకో, అజైన్ క్రియేట్ చేస్తాను. అజైన్ బూలియన్, నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూస్ ట్రూ. ఇక్కడ జస్ట్ ఒక డబ్బి వేరియబుల్ బూలియన్ అని క్రియేట్ చేస్తాను, బూలియన్. సో ఇక్కడ నేను డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇచ్చాను, ట్రూ అని ఇచ్చాను. ఇక్కడ నేను ఇఫ్ బూలియన్ కండిషన్ ఫాల్స్ ఈక్వల్స్ టు ఫాల్స్, ఐ మీన్ ఇక్కడ ఫాల్స్ అయితేనే ఫాల్స్ అంటే ఈ కండిషన్ ఉంది కదా, ఇక్కడ వేరియబుల్ కండిషన్ ఇస్తాను, ఇక్కడ ఆ వేరియబుల్ తీసుకుంటాను, షిఫ్ట్ ఎస్ బూలియన్ అని ఇచ్చానుగా, ఇది తీసుకుంటాను. బూలియన్ లో ఏముంది మనకి ట్రూ అని ఉంది, ఈ వేరియబుల్ ఇక్కడ ట్రూ అని ఇచ్చాను. ఇక్కడ ట్రూ ఈక్వల్స్ టు ఫాల్స్, ఐ మీన్ ట్రూ ఈక్వల్స్ టు ఫాల్స్ కదా, కాదు కదా, అంటే ఇది రెండు ఈక్వల్ అవ్వాలి మనకి. ఇఫ్ ట్రూ ఈక్వల్స్ ట్రూ అయినప్పుడు ఈ బూలియన్ వేరియబుల్ ట్రూ అయినప్పుడు మాత్రమే లోపలికి వెళ్ళాలి. అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ ట్రూ ఉంది కదా, ఇప్పుడు నేను బాట్ రన్ చేస్తాను, ఇప్పుడు మనకి మెసేజ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది ట్రూ అని. ఓకే, ఇది కండిషన్ సాటిస్ఫైడ్, ఎందుకు అది ట్రూ అన్నమాట. ఎందుకంటే రెండు ట్రూ ఉన్నాయి కాబట్టి మన కండిషన్ సాటిస్ఫై అయింది, లోపలికి ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్ళింది. ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు ఫాల్స్, దెన్ ఇది ఫెయిల్ అవుతుంది. నాట్ ఈక్వల్స్ టు ఫాల్స్ అన్నట్టు ఉండే కదా. చెప్తా ఇక్కడ దీంట్లో ఏముంది, ట్రూ అని ఉందా, ఇక్కడ ఫాల్స్ ఉందా, రెండు ఈక్వల్ కాదు కదా, రెండు ఈక్వల్ కాదు కదా, అంటే కండిషన్ ఫెయిల్ కదా. ట్రూ ఇస్ నాట్ ఈక్వల్స్ టు ఫాల్స్ అన్నారు కదా, అప్పుడు ఇస్ నాట్ ఈక్వల్స్ టు ఫాల్ అంటే కూడా ట్రూ అనే కదా. అవును అవును, ఇది చెప్తాను. ఇక్కడ ఏమైంది, ట్రూ అనేది ట్రూ ఈక్వల్స్ టు ఫాల్స్ అంటే ఐ మీన్ రెండు ఈక్వల్ గా అయితే అవును కరెక్ట్ నేను చెప్పింది, సారీ అలా వచ్చేయచ్చు. నెక్స్ట్ రన్ చేస్తాను. ట్రూ, ఇప్పుడు మనకి లూప్ లోకి వెళ్ళకూడదు,
లోపలికి వెళ్ళలేదు, మెసేజ్ బాక్స్ మనకి డిస్ప్లే అవ్వలేదు. సేమ్ ఇలాగే నాట్ ఈ కండిషన్ రెండు ఏదైనా యూజ్ చేయొచ్చు. ట్రూ నాట్ ఈక్వల్స్ టు ట్రూ. యా బికాస్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు ఫాల్స్ పెట్టి ట్రై చేస్తాను. ఇప్పుడు మనకి బాట్ వెళ్తుంది, ఎందుకంటే ట్రూ అనేది ఫాల్స్ కి ఈక్వల్ కాదు. సేమ్ స్ట్రింగ్ ఆపరేషన్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్సెల్ నుంచి డేటా తీసుకుంటాను, ఆ ఎక్సెల్ నుంచి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఆ ఎక్సెల్ పార్టిషన్ చూపిస్తాను, స్ట్రింగ్ ఆపరేషన్స్. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ బోలియన్ అంటే మామూలుగా ట్రూ ఆర్ ఫాల్స్ అంతేనండి. ట్రూ ఆర్ ఫాల్స్ అండి. కండిషన్ జస్ట్ చెక్ చేసుకోవడానికి అది ఫాల్సా ఫెయిలా, ఐ మీన్ ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ డేటా టేబుల్. ఇక్కడ దీనికి ఈ బూలియన్ అని నేను డిలీట్ చేసేస్తాను. ఇక్కడ ఫస్ట్ నేను దాని కాన్సెప్ట్ మీకు చూపించాలంటే నేను ఎక్సెల్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. ఇక్కడ ఎక్సెల్ ఓపెన్ చేసుకుంటున్నాను. గెట్ మల్టిపుల్ సెల్స్. ఎక్సెల్ ని తీసుకుంటాను. డేటా టేబుల్స్ అంటే ఎక్సెల్ మాత్రమే, గూగుల్ షీట్స్ కూడా తీసుకొచ్చారు. సారీ, టేబుల్స్ అంటే ఎక్సెల్ కాకుండా గూగుల్ షీట్స్ కూడా తీసుకోవచ్చు కదండి. తీసుకోవచ్చు. కానీ మనం ఎక్కువ ఆల్మోస్ట్ మనం చూస్తుంటాం ఐటీలో ఎక్కువ ఇవే యూజ్ చేస్తారు, ఎక్సెల్ యూజ్ చేస్తాం మనం మైక్రోసాఫ్ట్. ఓకే, మీకు మనం ఆటోమేషన్ చేయాల్సిన మాక్సిమం 90% అప్లికేషన్ ప్రతి దాంట్లోనూ ఎక్సెల్ యూజ్ చేస్తాం. ఓకే, ఎందుకంటే మనకు ముందు నుంచి ఎక్సెల్ ఉంది కదా. గూగుల్ ఇక్కడ కొత్తగా వచ్చింది గూగుల్, అంతేగాని గూగుల్ షీట్స్ అనే కాన్సెప్ట్. నెక్స్ట్ గెట్ మల్టిపుల్ సెల్స్ అంటే ఇక్కడ సెక్షన్ నేమ్ ఇవ్వాలి. లోకల్ సెక్షన్ నేమ్ చెప్తున్నా, ఇక్కడ డిఫాల్ట్ అని పెట్టుకుంటున్నా. అంటే ప్రతి నెంబర్ ఆఫ్ ఎక్సెల్స్ యూజ్ చేసిన ప్రతిసారి డిఫరెంట్ నేమ్స్ ఇవ్వాలి ఇక్కడ ఎక్సెల్స్ కి. నెక్స్ట్ ఇక్కడ ఆటోమేటిక్ గా డిఫాల్ట్ అని తీసుకొని ఉంటుంది. గెట్ మల్టిపుల్ సెల్స్ ఇదేం చేస్తుంది అంటే ఎక్సెల్ ని టేబుల్ లాగా తీసుకుంటది. చూడండి, టేబుల్ వేరియబుల్ ఎక్సెల్ డేటా టేబుల్ అని పెడతాను. ఎక్సెల్ డేటా టేబుల్ అని తీసుకుంటాను. నెక్స్ట్ క్లిక్ ఆన్ క్రియేట్, సేవ్. మీకు ఇవన్నీ ఎక్సెల్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బస్ ఇక్కడ మనకి డేటా టేబుల్ ని చెక్ చేయడానికి డేటా కావాలి కాబట్టి ఇక్కడ చెక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ డేటా టేబుల్ ని సెలెక్ట్ చేసుకోండి. నేను డేటా టేబుల్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇఫ్ డేటా టేబుల్ ఈజ్ ఎంప్టీ అయితే మాత్రమే ఈ మెసేజ్ బాక్స్ అనేది రన్ అవుతుంది. డేటా టేబుల్ అనేది ఎంప్టీ, కానీ ఇప్పుడు డేటా టేబుల్లో డేటా ఉంది అనుకుంటున్నాను, చూపిస్తాను. డెమో ఎక్సెల్ డేటా టేబుల్ ఎంప్టీ ఉంది కదా. ఇప్పుడు మనకి అది కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు ఎంప్టీ ఉంది డేటా టేబుల్ ఎంప్టీ అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు మనకి ఈ ఎక్సెల్ క్లోజ్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. click on save, run. If data table is empty, then it needs to be performing certain operations. ఆ ఏ కండిషన్ డేటా టేబుల్ ఎంప్టీ అంటే ఏ కండిషన్స్ యాక్షన్స్ ఫేస్ చేయాలో ఆ యాక్షన్స్ అన్ని ఇఫ్ కండిషన్ లోపల పెడతాం.
డౌట్ ఉంది. డేటా పెట్టేసి ఇక్కడ నాది ఎక్సెల్ కొంచెం ప్రాబ్లం ఉంది. నేను ఎక్సెల్ డేటా పెట్టినా ఎంటీగా తీసుకోవట్లేదు, ఎక్సెల్ డేటా ఉన్నా ఎంటీగా తీసుకోవట్లేదు. చెక్ చేస్తా. డేటా తీసేసి మనం check చేస్తాం.
ఇది నోట్ చేసుకోండి. ఎక్సెల్ నాకు కొంచెం ప్రాబ్లం ఉంది. ఈ కండిషన్ నోట్ చేసుకోండి. ఈ డేటా టేబుల్ కండిషన్ మీరు నోట్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తాను అది. డేటా టేబుల్ నోట్ చేసుకోండి. ఎక్సెల్ జెన్యూన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ కాలమ్స్ టేబుల్ వర్కౌట్ అవుతుంది. డేటా టేబుల్ కాన్సెప్ట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ టైం కండిషన్ సిస్టమ్ డేట్ సిస్టమ్ డేట్ అంటే సిస్టమ్ డేట్ అనేది ఆపరేటర్ అనేది మన డేట్, సిస్టమ్ డేట్ అనేది మాన్యువల్ గా ఇచ్చే డేట్, వేరియబుల్ క్రియేషన్ డేట్. మనము ఏదైనా ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. మీరు డేటా టేబుల్ నోట్ చేసి పెట్టుకోండి. నా ఎక్సెల్ కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఇక్కడ సిస్టమ్ డేట్ అనేది సెకండ్స్ తో సహా తీసుకుంటారు. ఇక్కడ నుంచి ఈ కండిషన్ వచ్చేసరికి సెకండ్స్ చేంజ్ అయిపోతుంది. సో అప్పుడు ఈక్వల్ ఎందుకు ఇస్తుంది, ఈక్వల్ అవ్వదు కదా. ఓకే, ఇప్పుడు అర్థమైందా ఎందుకు కండిషన్ వర్క్ అవ్వలేదంటే, ఇక్కడ సిస్టమ్ డేట్ అనేది విత్ సెకండ్స్ తో సహా తీసుకుంటది. డేటు, మంత్, ఇయర్, అవర్, మినిట్స్, సెకండ్స్. ఈ కండిషన్ నుంచి ఈక్వల్ చేసేటప్పుడు ఈ సిస్టమ్ వేరియబుల్ దగ్గరికి వచ్చేప్పటికి సెకండ్స్ చేంజ్ అయిపోతాయి మనకి. ఇక్కడ 1 సెకండ్ ఉండేది ఇక్కడ 2 సెకండ్స్ చేంజ్ అయిపోతుంది. సో అప్పుడు ఈక్వల్ పెడితే ఆపరేట్ అవ్వదు కదా మనకి, ఎందుకంటే టైం డిఫరెన్స్ చేంజ్ అయిపోయింది, సెకండ్స్ లో చేంజ్ అయిపోయింది. అప్పుడు నాట్ ఈక్వల్ కదా. ఇక్కడ ఈక్వల్ అంటే ఇప్పుడు సిస్టమ్ డేట్ పెట్టాను, నాట్ ఈక్వల్ పెట్టాను కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది. ఈక్వల్ పెట్టాను కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు, ఎందుకంటే సెకండ్స్ అనేది చేంజ్ అయిపోతుంది. డేట్, మంత్, టైం అన్ని మినిట్స్ వరకు ఈక్వల్ గా ఉంటుంది. సెకండ్స్ దగ్గరికి వచ్చేప్పటికి సెకండ్స్ చేంజ్ అయిపోతున్నాయి. సో ఇట్లా మీరు డేట్ ని కండిషన్ గా చెక్ చేసుకోండి. జస్ట్ మీ ఇన్పుట్ డేట్ నుంచి మీ ఎగ్జాక్ట్ సిస్టమ్ డేట్ ఇంకా వేరే డేట్ వేరియబుల్స్ ఉంటే అది చెక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. దాని బదులు మనం స్ట్రింగ్ ఆపరేషన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ కండిషన్ బదులు, సిస్టమ్ డేట్ కండిషన్ బదులు స్ట్రింగ్ ఆపరేషన్స్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కండిషన్ dictionary. How can I explain this one? Okay, I can explain you like I will take loop concept here. Loop through each row in data table
I'm selecting the data table now. Next, so first Excel open చేసుకుంటున్నాను. Enable డిక్షనరీ అంటే ఏంటంటే కీ వాల్యూస్ ని కీ అండ్ వాల్యూస్ లాగా స్టోర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అరుణ్ కుమార్ అనుకోండి, నేను ఏ కంపెనీ అని తెలియాలంటే నా పేరుని కాల్ చేస్తే నా కంపెనీ పేరు రావాలి, లేదా మా ఇంటి నేమ్ కాల్ చేస్తే నా పేరు రావాలి. అలా కీ అండ్ వాల్యూస్ లో ఎక్సెల్ సెల్స్ పెడితే ఆ ఎక్సెల్ సెల్స్ ని ఇప్పుడు మీకు చూపిస్తాను. అసైన్ ఇక్కడ రో రికార్డ్ అవుట్ క్రియేట్ చేస్తాను, డేటా టేబుల్ రో. నెక్స్ట్ assign string variable record variable row record index 0 to దీన్ని కీ అని పెట్టుకుంటున్నా, యూజర్ ఫస్ట్ నేమ్ కీ, ఇది రో 0 అని. సేమ్ దీన్ని నేను కంట్రోల్ సి కంట్రోల్ వి. నెక్స్ట్ టేబుల్ రో ఇండెక్స్ 1 అంటే ఫస్ట్ సెకండ్ కాలం, ఇక్కడ కీ ఓకే సారీ వాల్యూ click on save. Next, search for dictionary. Put dictionary variable okay. First I will create one dictionary variable here, dictionary, like dictionary variable create. Put dictionary variable should be select. Okay, sorry. నేను స్ట్రింగ్ క్రియేట్ చేశాను. డిక్షనరీ వేరియబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. select dictionary variable create, select dictionary variable key value, already key name variable create చేశాను కాబట్టి shift s key value ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటాను. ఇదేం చేస్తుందంటే ఈ యొక్క వాల్యూని కీలో సెట్ చేస్తుంది. నెక్స్ట్ క్లిక్ ఆన్ సేవ్. సో ఇది మనకు అవసరం లేదు, దీన్ని తీసుకోకపోయిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ కండిషన్ నేను లూప్ తర్వాత తీసుకుంటాను. ఓకే, లూప్ తర్వాతే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఎక్సెల్ రీడ్ చేస్తున్నాను, ఎక్సెల్ ఓపెన్ చేశాను. గెట్ మల్టిపుల్స్ అంటే ఒక డేటా టేబుల్ వచ్చింది. ఎక్సెల్ నాకు ప్రతిసారి ఓపెన్ కాకూడదు అని చెప్పేస్తున్నాను, గెట్ మల్టిపుల్ సెల్స్ తీసుకున్నాను. మళ్ళీ డేటా టేబుల్ ఫార్మ్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈచ్ రో ని ఎక్సెల్ డేటా టేబుల్ ఇక్కడ ఫార్మ్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఈచ్ రో ని ఎక్సెల్ డేటా టేబుల్ తీసుకున్నాను. డేటా టేబుల్ రో 0 అంటే ఇండెక్స్ 0 ని కీకి ఎక్స్టెండ్ చేసుకున్నాను, ఇండెక్స్ 1 ని వాల్యూకి అసైన్ చేసుకున్నాను. ఇక్కడ నేను వాల్యూని కీకి అసైన్ చేసుకుంటున్నాను, అంటే డిక్షనరీ వేరియబుల్ యూజ్ చేసుకుని కీకి వాల్యూ అసైన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్సెల్ లో చేంజెస్ చేస్తాను, డేటా టేబుల్ క్రియేట్ చేస్తాను. ఒకటి ఫస్ట్ వన్ నేమ్ కంపెనీ కాన్ఫిగ్ అనమాట, ఎగ్జాక్ట్ గా కాన్ఫిగ్ ఇది. ఓకేనా, కాన్ఫిగ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే డిజైన్ చేయాలి. ఇదే కాన్ఫిగ్ అంటే ఇప్పుడు నేను మీకు చెప్తున్న కాన్సెప్టే కాన్ఫిగ్. ఓకేనా, అర్థం చేసుకోండి.
ఇది ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి కీ అన్నమాట కాన్ఫిగ్ అనేది. ఈ కాన్ఫిగ్ కాన్సెప్ట్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే నేను, కానీ కాన్ఫిగ్ లో ఇఫ్ కండిషన్ రావంతే. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను కాన్ఫిగ్ ఎలా వర్క్ అవుతుందని. ఆ డిక్షనరీ వేరియబుల్ ఫస్ట్ మెసేజ్ బాక్స్, ఇక్కడ డిక్షనరీ కీ ఏమి ఇచ్చాను నేను, ఫస్ట్ నాది నేమ్, అరుణ్ నన్ను కాల్ చేసి ఏమి రాలి, టీసీఎస్ అని డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, అరుణ్ అని ఇచ్చాను, టీసీఎస్ అని మనకి డిస్ప్లే అవ్వాలి. ఎందుకంటే కీ వాల్యూస్ తో ప్లే చేస్తున్నా. కీకి ఆపోజిట్ ఏముంది, అరుణ్ అని ఉంది. అవునా, ఐ మీన్ అరుణ్ కి ఆపోజిట్ లో టీసీఎస్ అని ఉంది కంపెనీ నేమ్, అదే కాలం అదే రోలో. ఇప్పుడు మనకి నేను ఇది చేసినప్పుడు టీసీఎస్ అని మనకి డిస్ప్లే అవ్వాలి. Must not be null. Dictionary variable optional. Moment. Excel. Control C. Insert. Okay. ఇక్కడ లూప్ బయట తీసుకున్నాను, సేవ్ చేస్తున్నాను. మెసేజ్ బాక్స్ లో నాకు ఇప్పుడు ఏం కావాలి, టీసీఎస్ అని డిస్ప్లే అవ్వాలి. టీసీఎస్ అని డిస్ప్లే, సారీ అరుణ్ అని వచ్చింది. ఏంటి ఒకసారి put key in put మెసేజ్ బాక్స్ లో అరుణ్ ఉంది అనుకుంటా. అరుణ్ కదా, డిక్షనరీ వేరియబుల్ అలానే వేయాలి. అది ఇక్కడ కాదు, డిక్షనరీ వేరియబుల్ ఎగ్జాక్ట్ కరెక్ట్ గానే ఇచ్చాను. ఇక్కడ టేబుల్ రో 0 1 ఇచ్చారు కదా.
జీరో అంటే ఇండెక్స్ 1 అనండి, ఇండెక్స్ 1 అనండి, ఇది ఇండెక్స్ 2 అని, 0 1 అంటే ఇది ఎగ్జాక్ట్ గానే ఉన్నాయి. సంథింగ్ ఇక్కడ అజైనేషన్ ఏం తప్పించానని చూస్తున్నా. ఇక్కడ వాల్యూ డిక్షనరీ వాల్యూ చేసాం. Field content must not be null. ఫస్ట్ ఎక్సెల్ లో దీనిలో డేటా వస్తుందా? డిక్షనరీలో నెక్స్ట్ టేబుల్ ఇండెక్స్, టేబుల్ రో, ఇండెక్స్ 0, కంట్రోల్ సి, ఇండెక్స్ 1. ఫస్ట్ ఎక్సెల్ లో డేటా వస్తుందని నేను చెక్ చేయాలి. ఎక్సెల్ ఏదో ప్రాబ్లం ఉంది కదా, ఫస్ట్ చెక్ చేసి కండిషన్ కరెక్ట్. చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్ గా వచ్చింది కదా, కానీ అక్కడ మనకు ఎందుకు రావట్లేదు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్ గా వచ్చింది, మనకి కరెక్ట్ గానే వస్తుంది. 0 1 కాన్సెప్ట్ కరెక్ట్ గానే వస్తుంది. నెక్స్ట్ 11 డిక్షనరీ వాల్యూ, డిక్షనరీలో ఇక్కడ సంథింగ్ ఏదో రాంగ్ అవుతుంది. ఇక్కడ వాల్యూ రావాలి. Additional